ఫ్రెండ్స్, ఒకరోజు వారం రోజుల క్రితం పాపని స్కూల్ నుంచి సాయంత్రం 4 గంటలకు ఇంటికి తీసుకుని వచ్చేటప్పటికి ఈ ఉడత పిల్లలు రెండు ఇంటి వెంటిలేటర్లో నుంచి అదే తిన్నగా కింద పడి ఉన్నాయి. పాప చూసి వాటిని నానా ఉడత పిల్లలు ఉన్నాయి చూడమని చెప్పి అలర్ట్ చేసింది నన్ను. అవి ఎటు వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాయి ఫ్రెండ్స్. అయితే నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. వాటిని తీసుకొని ఫండమెంటల్గా వాటిని ఏం చేయాలి, వాటి తల్లి దగ్గరికి చేర్చాలంటే ఎట్లా అని ఆలోచించాం. అది సాధ్యం కాలేదు. సరే, అయితే వాటి ఆకలితో ఉంచకూడదు కాబట్టి వాటికి ఫీడింగ్ ఏమి ఇవ్వాలి అనే దానికోసం సెర్చ్ చేసి మంగళగిరి టౌన్లో ఉన్న వెటనరీ మెడికల్ షాప్స్ అన్నీ కూడా ఒక 3-4 ఉంటే తిరిగి చూసి అడిగాం. వాళ్ళ దగ్గర ఏ విధమైన ఫీడింగ్ దొరకలేదు. ఒక పెట్ షాప్లోకి వెళ్ళినప్పుడు తను ఒక పక్షులకు పెట్టే ఒక మిక్సింగ్ ఫుడ్ సజెస్ట్ చేశాడు, కానీ అవి ఇష్టంగా తినట్లేదు. పాలైతే ఇష్టంగా తాగుతున్నాయి, కానీ రివ్యూస్లో చూసినప్పుడు, గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు పాలు ఇవ్వకూడదు, వీలైనంత వరకు లిక్విడ్ ఫుడ్, ఫ్రూట్స్ లేదంటే స్పెషల్ మిల్క్ రీప్లేసర్ పౌడర్ ఉంటుంది, ఆ పౌడర్ని మిక్స్ చేసి ఫార్ములా క్రియేట్ చేసి ఇవ్వమన్నారు. దానికోసం ట్రై చేసి తీసుకొచ్చాము. అలా వీటిని గత వారం రోజుల నుంచి చూసుకుంటా ఉన్నాం ఫ్రెండ్స్. అయితే ఒక్కోసారి బాగానే యాక్టివ్గా ఉంటాయి, మరి వాటి నేచర్ అయి ఉండొచ్చు, మనకి కరెక్ట్గా అబ్జర్వ్ చేయం కాబట్టి ఎప్పుడన్నా మనకి ప్రకృతిలో కనపడితే ఉత్సాహంగా పరిగెత్తుతా మనం మనుషులను చూస్తే అవి మనకు దొరకకుండా తప్పించుకొని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాయి. వీలైనంత వరకు మనుషులకు దూరంగా ఉంటాయి. బట్ ఇవి చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే మేము గుర్తించి అలా వదిలేయలేక తల్లి దగ్గరికి చేర్చే క్రమంలో అది సాధ్యం కాక మా దగ్గర ఉంచుకోవాల్సిన పరిస్థితి. అవి కళ్ళు తెరిచి చూసేటప్పటికి అవి మా చేతుల్లోనే ఉన్నాయి. అందువలన అనుకుంటా అవి నాతో కానీ మా బాబుతో కానీ బాగా అటాచ్ అయి ఉంటాయి. వీలైనంత వరకు అవి యాక్టివ్గా ఉన్నప్పుడు మా మీదకి ఆడుకోవటం చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది. ఒక్కోసారి మరి వాటికి నిద్ర సరిపోకో లేకపోతే విషయం ఏం తెలియదు, ఒకసారి నీరసంగా ఉన్నట్టుగా అనిపిస్తాయి. అలాంటప్పుడు అనిపించింది తల్లి దగ్గరికి వెళ్ళుంటే బాగుండేది, నేచర్లో ఇవి చక్కగా ఎంజాయ్ చేసే